ప్రార్థించుదము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని తండ్రి ప్రభా మీ ప్రేమ ద్వారా ప్రేమించి మరొక పర్యాయం నీ పాదసంధానికి తండ్రి ప్రభా ఈ విధముగా తండ్రి ప్రభా మరి వాకులను ధ్యానించడానికి సాయంకాల రాత్రికాల సమయంలో మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి హృదయాంతరంగంలో నుంచి కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా, ఈ లోకంలో మేము బ్రతుకుచూ ఉంటుండగా తండ్రి ప్రభా నీ వైపు చూస్తూ తండ్రి ప్రభా బ్రతుకుతూ ఆ బ్రతుకు ద్వారా తండ్రి ప్రభా నెమ్మదిని అనుభవిస్తూ తండ్రి ప్రభా జీవించేటటువంటి నీ మహాకృపను నాకు మా ఒక్కొక్కరికి మీరు కలుగ చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా అయినా లైవ్ ద్వారా తండ్రి ప్రభా వాక్యమును వీక్షించడానికి సిద్ధపడిన బిడ్డల్ని తండ్రి ప్రభా మమ్మల్ని కూడా తండ్రి ప్రభా నీ యొక్క కృప కలిగినటువంటి దయగలిగినటువంటి హస్తములో తండ్రి ప్రభా సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా ఆయన ఇక్కడ సిద్ధపరచబడినటువంటి మేము స్థిరమైనటువంటి మనస్సుతో తండ్రి ప్రభా నిన్ను ఎదుర్కొన్నట్టుకు తండ్రి ప్రభా సిద్ధ మనస్సు కలిగిన వారంగా జీవించటకు నీ కృప సహాయ సహకారాలను మాకు నిర్మండిగా అనుగ్రహించి తండ్రి ప్రభా మీరు మహిమ తెచ్చుకోవడం తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ అవసరతలతో అక్కర్లతో తండ్రి ప్రభా ఉన్నారో వారి వారి అవసరతలు వారి అక్కర్లు తండ్రి ప్రభా నీ ఆలోచన ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రభా నెరవేర్చి వారిని తృప్తిపరుస్తూ తద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోవమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి ప్రభా అన్నీ మీరైండి తండ్రి ప్రభా మరి నడిపిస్తూ ఉన్నందుకు ఏ సమయంలో ఏది అక్కరగా ఉందో మీకు తెలుసు కనుక అక్కరగా ఉన్నది తండ్రి ప్రభా సమయానుకూలంగా తండ్రి ప్రభా మీరు ఇచ్చి తండ్రి ప్రభా నీ యొక్క సాక్షులుగా జీవింప చేసుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతనాలు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యోబు గ్రంథములో నుండి 5వ అధ్యాయమును ఈ దినమున ధ్యానిస్తామని మనము ముందుగానే అనుకుని ఉన్నాం కనుక ఆ విధంగా మనము పరిశుద్ధాత్ముని ద్వారా 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మరొకసారి ఈ సమయంలో జ్ఞాపకము చేసుకుంటూ 5వ అధ్యాయము మొదటి వచనములో ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరము ఇయ్యగలవాడెవడైనా ఉన్నాడా? కాబట్టి మన మొరలకు, మన అడిగేటటువంటి వాటికి, మనము చేసేటటువంటి ప్రార్థనలకు, మన అవసరతల అక్కర్లు ఎవరికైనా మనము తెలియచేసి వారి ద్వారా మన అవసరతల అక్కర్లు తీర్చబడాలి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండి ఎవరికైనా ఆ అక్కర గురించి మనము తెలియచేస్తే ఆ అక్కర వినేవాడు వినటమే కాకుండా విని దానిని నెరవేర్చేవాడు ఎవడైనా ఉన్నాడా అని మనకు ప్రశ్న పరిశుద్ధాత్ముని ద్వారా వేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎవరికైనా మొర పెడితే అని అర్థం. అనగా మొర అనేటటువంటిది మనల్ని సృజించినటువంటి దేవునికి మాత్రమే మనము మొరపెట్టాలి. అంటే మన అవసరత, మన అక్కర, మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవునికి మాత్రమే తెలియచేయాలి. ఎందుకంటే అతడు మాత్రమే మన మొరలను ఆలకించేవాడు. ఆలకించడమే కాకుండా వాటికి జవాబును కూడా అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, మనము ఎవరికి దగ్గరికి వెళ్ళి మనము చెప్పుకున్న, మొరపెట్టిన, కాళ్ళ వేళ్ళ పడ్డా ఇవి కాళ్ళు కాదండి అని వారి చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు కాదండి అని ఇంకా ఏవేవో చెప్పి ఏం చేసైనా సరే నా అవసరతను తీర్చండి అని ఎవ్వరికి చెప్పినా ఎవరైనా ఉన్నారా? నీ అవసరతను తీర్చేవారు, నీ అక్కరను తీర్చేవారు, కనీసం అర్థం చేసుకొని తెలుసుకునేవారు, నువ్వు చెప్తే వినేవారు ఎవరైనా ఉన్నారా అంటే దాని అర్థం లేరు అన్నట్టే. ఆయన తప్ప, మన సృష్టికర్త తప్ప ఇంకా ఎవ్వరు కూడా మన మొర వినేవారు, మన ప్రార్థన వినేవారు లేరు. వినటము అంటే చేస్తే వారు విన్నట్టు, చేయకపోతే వారు విన్నట్టు. కాబట్టి నాకు పలానా అవసరం ఉందండి,
అని మనం ఎవరికైనా చెప్పుకుంటే, ఆ అవసరత తెలుసుకొని ఆ అవసరత మనకు ఎవరైనా తీరుస్తే వారు ఆ మాట విన్నట్టు. కాబట్టి ఎవరు కూడా అలాంటి వారు లేరు అని ఇక్కడ ఈ ప్రశ్న ద్వారా మనకు తెలియపరచబడుతుంది. నీవు మొర పెట్టిన ఎడల నీకు ఉత్తరమిచ్చువారు, నీకు జవాబిచ్చువారు, నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఈ లోకములో మాత్రము ఎవరూ లేరు. ఎవరు నిన్ను నన్ను మనల్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నా సహకరించరు, ప్రోత్సహించరు. కాబట్టి ఈ విషయాన్ని 20వ కీర్తనలో మనకు ఆపత్కాలము వస్తే, మనకు కష్టకాలం వస్తే, మనకు అవసరత అక్కర వస్తే, ఎందుకంటే ఇప్పుడు యోబు ఆపత్కాలములో ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు, చాలా హీనాతిహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి వారి కొరకు భక్తుడు దావీదు గారు 20వ కీర్తనను రాస్తూ ఒక మాట అంటాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరము ఇచ్చునుగాక. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమన్నాడంటే, నీకు ఉత్తరం ఇయ్యగలవాడు ఎవడైనా ఉన్నాడా అంటే, 20వ కీర్తన ద్వారా దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, యెహోవా మీకు ఉత్తరము ఇచ్చునుగాక. యెహోవా నీ మొరకు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక. నువ్వు ఏది అడిగావో అది యెహోవా నీకు ఇచ్చునుగాక, దయచేయునుగాక. అది కూడా ఎప్పుడు? ఆపత్కాలమందు, కష్టకాలమందు, అవమానాల సమయమందు, నానా రకాలమైనటువంటి నువ్వు అనుకున్నది ఏది కూడా నీ జీవితంలో జరగనప్పుడు. కాబట్టి మనం అనుకుంటాం ఈరోజు ఇది జరగాలి అని మనం అనుకుంటాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను అనుకుంటే జరిగితే మనకు దేవుడు అక్కర్లేదు. సో నేను అనుకున్నది జరగాలి అంటే నేను అనుకున్నది దేవుడు కూడా అనుకోవాలి. నేను అనుకున్న సమయాన్ని దేవుడు కూడా ఆ సమయం అనుకోవాలి. కాబట్టి నేను అనుకున్నది దేవుడు అనుకోవాలి, నేను అనుకున్న సమయాన్ని కూడా దేవుడు అనుకోవాలి. ఎందుకంటే ప్రతిదాన్ని ఇచ్చేవాడు, చేసేవాడు యెహోవా మాత్రమే. ఆయన సెలవు లేనిది భూమి మీద ఏదీ జరగదు. యోబు చరిత్ర కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని సెలవు చొప్పుననే యోబు విషయంలో సాతానుకు పర్మిషన్ ఇవ్వబడతా ఉంది. ఎవరికైనా సరే ఈ రోజున ఏ మందు కనిపెడుతున్నా, ఏ రోగాలు వస్తున్నా, ఆ రోగాలకు మందులు కనిపెడుతున్నా, రోగము రావటానికి యెహోవానే, రోగమునకు మందు కనిపెట్టడము కూడా యెహోవా సెలవు చెప్తున్నాయి. కానీ మందు కనిపెట్టిన తర్వాత చెప్పుకుంటారు, నేను కనిపెట్టాను అని అంటాడు, నేను తయారు చేశాను అని అంటాడు. కానీ అది కనిపెట్టడానికి కారణం దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా మీకు ఉత్తరం ఇచ్చును కాక. నీవు మొరలిడిన ఎడల, నీవు మొరపెట్టిన ఎడల, నువ్వు అడిగిన ఎడల యెహోవా మాత్రమే ఉత్తరం ఇచ్చువాడు. అంతేకాదు, ఆయనకు మాట అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి, 4వ వచనంలో, 20వ కీర్తన 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. ఇది ట్రూ ట్రయూన్ గాడ్, నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి త్రిత్వమై ఉన్న దేవుడు మాత్రమే నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. కాబట్టి యోబు, నీవేమైనా చెప్పుకోవాలి అనుకుంటే చెప్పుకునే ముందు ఏం చేయమని చెప్పాడో మనము 4వ అధ్యాయంలో మనం చూసాం. ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి, ఎవరికి వారు తమ యొక్క ఎక్కడ దారి తప్పారో, ఎక్కడ పొరపాటు చేశారో, ఎక్కడ తప్పిదాలు చేశారో, వాటన్నింటికీ దేవుడు మనల్ని లెక్క అప్పచెప్పమన్నప్పుడు వాటిని లెక్క అప్పచెప్తూనే ఉండాలి. కాబట్టి మనం అనుకున్నది జరగటము అనేటటువంటిది అది దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే దేవుడు తన ఇష్ట ప్రకారంగా జీవించమని చెప్పినప్పుడు మనం జీవించలేదు, మన ఇష్ట ప్రకారంగా మనం జీవించాలి.
ఆయన రమ్మన్న సమయంలో మనం రాలేదు. ఆయన మారుమన్న సమయంలో మనం మారలేదు. ఆయన ఆశించిన జీవితము మీరు జీవించండి అని ఆయన చెప్పినప్పుడు మనం చేయలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని మారమన్నాడు అప్పుడు మారలేదు, ఎప్పుడు ఏం చేయమన్నాడు అప్పుడు చేయలేదు. మన సమయం వచ్చినప్పుడు, మనం అనుకున్నప్పుడు, మనము మారాలనుకున్నప్పుడు, మనము మారుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా అంటాడు, ఆ బాధ ఎలా ఉంటుందో నేను చెప్పినప్పుడు మీరు చెయ్యకపోతే నేను ఎంత బాధపడ్డానో అది మీకు తెలియాలంటే మీరు అనుకున్నప్పుడు మీకు జరగకపోతే తెలుస్తుంది నేనెంత బాధపడ్డానో అని. దేవుడు అది కాస్త తెలియచేయటానికి మాత్రమే ఆలస్యం చేస్తాడు తప్ప చెయ్యకుండా మాత్రం ఉండడు. మనం అడిగింది చేస్తాడు, మనం కోరుకుంది చేస్తాడు, మన ఆలోచన యావత్తూ సఫలపరుస్తాడు. కాబట్టి మనం ఏమేమి ఆలోచన చేస్తున్నామో, ఏ కోరికలు కలిగి ఉన్నామో అవన్నీ కూడా దైవికంగా దేవుడు మనకిచ్చినటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా ఉన్నట్లయితే, ఆ కోరికలు ఆలోచనలు నిజంగా మనకు మేలు చేసేటివైతే, నిజంగా అది మనకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది అని దేవుడు నమ్మితే ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా చేస్తాడు అని ఇక్కడ దావీదు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం చదివినటువంటి 5వ వచనంలో ఉన్నటువంటి ప్రశ్నకు ఎన్నిట్లో నుంచో సమాధానాలు చూపించగలము, కానీ 20వ కీర్తనలో నుంచే దానికి సమాధానము ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉంది. అయితే మన కోరికలు, మన ఆలోచనలు యావత్తు కూడా మన జీవితంలో దేవుని ద్వారా నెరవేర్పులోనికి రావాలంటే 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు 5వ వచనంలో 20వ కీర్తనలో అంటే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచు ఉన్నాము. కాబట్టి జయోత్సవము అంటే సంతోషం, జయోత్సవము అంటే ఆనందం, అంటే ఒక విజయం వారి జీవితంలో దొరికింది కనుక గెలిచిన వాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. సాధించాడు, ఒక విషయాన్ని సాధించాను. ఏం సాధించాను? నేను అనుకున్నది సాధించలేదు, నువ్వు అనుకున్నది సాధించలేదు, దేవుడు అనుకున్నది నీవు నేను సాధించాము. ఏంటి అంటే ఆయన రక్షణ. ఆయన మనల్ని రక్షించబడండి అంటే మనం రక్షించబడ్డాం. కాబట్టి నీ రక్షణ నా దగ్గర ఉంది కనుక, నీ రక్షణ జీవితం నా దగ్గర ఉంది కనుక, నా కోరిక ప్రస్తుతం నేను కోరుకున్న కోరిక జరగట్లేదు, నేను చేస్తున్న ఆలోచన ప్రస్తుతం జరగట్లేదు, కానీ నీ కోరిక, నీ ఆలోచన నా జీవితంలో జరిగిపోయింది. అది రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యమును బట్టి నేను జయోత్సవము చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షించబడిన జీవితాన్ని బట్టి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అనుకున్నది జరగని దాన్ని బట్టి బాధపడకండి, దుఃఖపడకండి, ఆందోళన చెందకండి. నేను ఎప్పుడు ఈ సూర్యుని గురించి, చంద్రుని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఈరోజు వాతావరణమును మనం చూస్తే, మొన్నటిదాకా సూర్యుడు గడిచిన వారం చూస్తే యథాప్రకారంగా మామూలు సమయానికి ఉదయించాడు. యథాప్రకారంగా ఆయన సమయానుకూలంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే సూర్యుని పని అదే కనుక, ఉదయించాలి, సూర్యకిరణాలను ఆయన లోకం మీదకి భూమి మీదకి పంపిస్తూనే ఉండాలి. ఇది ఆయన పని. కానీ మరలా ఈ వారానికి వచ్చేసరికి ఆ సూర్యుడు మనకు కనబడటం లేదు, ఆ సూర్యకిరణాలు పడటం లేదు. ఎందుకు? ఈ వాతావరణము సూర్యునికి ప్రతికూలంగా ఉంది. అలా అని అయ్యో నేను ఈరోజు సరిగా అందరికీ కనబడలేకపోయాను, నా యొక్క ప్రతాపాన్ని నేను చూపించలేకపోయాను అని ఆ సూర్యుడు బాధపడడు, ఆందోళన చెందడు. ఎందుకంటే ప్రతిదీ దేవుని వలన జరుగుతుంది అని సూర్యునికి తెలుసు కనుక, ఈరోజు నేను రాలేకపోయినా, ఈరోజు నా ప్రతాపాన్ని చూపించలేకపోయినా, రేపటి దినమున మరలా ఉంది, మళ్ళీ ఇంకో రోజు నేను ఉదయిస్తాను, ఇంకో రోజు నా యొక్క ప్రతాపాన్ని, నాకు దేవుడు అప్పగించిన పనిని నేను మరలా చెయ్యగలను అని అది నిరీక్షణ కలిగి ఉంటుందే తప్ప, ఈ యొక్క ప్రతికూలమైన వాతావరణం అది నీలాగా మనలాగా కృంగిపోయి
నీరసించబడదు, జీవితం మీద ఆశ కోల్పోదు సూర్యుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడు అనేటటువంటి దానితో పోల్చారు గనక చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు. మనం దాన్ని బట్టి ఇది ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, రక్షణను బట్టి మనము జయోత్సవము చేయాలి. దేవుడు మనల్ని పుట్టించింది మనల్ని బ్రతకటానికి కేవలము రక్షణకు సంబంధించినటువంటి దాన్నే. మనందరికీ తెలుసు. ఇదే కీర్తనకాడు 51వ కీర్తనలో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏ ఆనందము నాకు మరలా పుట్టించుమని అడిగాడో ఒకసారి చూద్దాం. 51వ కీర్తనలో 10వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, నా అంతరంగమునందు స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుము అని అంటాడు. 11వ వచనంలోనికి వచ్చేసరికి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఎంత చక్కటి మాట. సో మనము నీవు మొరలిడిన ఎడల నీకు ఎవడు ఉత్తరము ఇవ్వగలడు? ఎవడు నీకు జవాబు ఇవ్వగలడు? నీ మొరకు, నీ ప్రార్థనకు, నీవు అడిగినటువంటి దానికి ఎవరు అనంటే, అది 20వ కీర్తన ద్వారా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. అది కూడా ఎలా ఉత్తరం ఇచ్చునుగాక? నీ కోరికను, నీ ఆలోచన యావత్తును ఆయన స్థిరపరిచి నెరవేర్చి తద్వారా నీకు ఉత్తరం ఇచ్చును. అయితే ఆయన ఉత్తరం ఇచ్చేంత వరకు, ఆయన నీ ప్రార్థనకు, నీ మొరకు జవాబిచ్చేంత వరకు నీవు జయ ఉత్సాహము చేస్తూనే ఉండాలి, ఆనందిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆనందానికి కారణమైనటువంటి రక్షణ నీ దగ్గర ఉంది కనుక, రక్షణకు సంబంధించినటువంటి జీవితం నీ దగ్గర ఉంది కనుక దానిని బట్టి ఆనందించు. ఈయన పోగొట్టుకున్నాడు. అది ఈ భక్తుడు పోగొట్టుకున్నాడు. దేంట్లోనూ ఆనందం వెతుక్కున్నాడు. ఈ లోక సంబంధమైన దేవుని వ్యతిరేకమైనటువంటిది చేసి ఆనందం పొందుకోవాలనుకున్నాడు. దేవుడు వద్దు అన్నది చేసి ఆనందం పొందుకోవాలనుకున్నాడు. వద్దు అన్నది చేశాడు, ఆనందపడ్డాననుకున్నాడు. కానీ ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు అంటున్నాడు, నేను అనుకున్నది జరగటం వలన, నేను అనుకున్నది జరిగించుకోవటం వలన ఆనందంగా ఉంటాననుకున్నాను, ఆనందం రెట్టింపు అవుతుంది అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేసుకొని, అది కూడా నీకు వ్యతిరేకమైనటువంటిది పాపము, నీకు వ్యతిరేకమైనటువంటిది నేను అనుకొని చేసి ఆనందము పొందకపోగా ఉన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకున్నాను అని చెప్పి, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని అడుగుతున్నాడు. సో యోబు గారికి, యోబు భార్యకు ప్రస్తుతానికి ఏం కావాలి? ఆ యొక్క కష్టంలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏం కావాలి అని అంటే, వారికి రక్షణ కావాలి. ఆనందం వారు తిరిగి పొందుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మిగతాయన్నీ కూడా వస్తాయి. మొదటి 2 అధ్యాయాల్లో ఆ విధంగానే ప్రవర్తించాడు, ఆ విధంగానే రియాక్ట్ అయ్యాడు యోబు గారు. కానీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఆనందము, ఆ సంతోషం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఆయన బాధ ఎక్కువైపోతుంది, ఆయన వేదనలు ఎక్కువైపోతున్నాయి, ఆయన మాట తీరు మారిపోయింది, ఆయన ఆలోచన విధానం మారిపోయింది. తాను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. తాను ఏ తల్లి గర్భము ద్వారము నుండి వచ్చాడు, అది ఎందుకు మూయబడలేదు అని అన్నాడు. నేను ఎందుకు తల్లి గర్భంలో ఉండే చెప్పబడలేదు అని అన్నాడు. అంతకుముందు అలాంటి మాటలు మాట్లాడలేదు. అంతకుముందు నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను అన్నాడు. నేను ఏది పట్టుకొని రాలేదు, కాబట్టి నేను సంపాదించుకుందంతా నాది కాదు. ఇంత చక్కటి ఆలోచనతో, ఇంత చక్కటి ప్రవర్తన కలిగిన యోబు ఎందుకు 4 దినాలు కాగానే తన మాట తీరు మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది? అలా మారిపోయింది కాబట్టి ఇప్పుడు మరలా ఈ ప్రశ్న 5వ అధ్యాయంలో అతనికి వేస్తూ ఉన్నారు. అతనికి వేసిన ఆ ప్రశ్నని ఈరోజు నీకు నాకు వేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే బలహీనపరచబడకండి, దిగులు పడకండి, ఆందోళన చెందకండి. మన ప్రార్థనలకు, మన మొరలకు, మన ప్రతి విధమైనటువంటి
ప్రతికూల పరిస్థితులు అన్నిటికీ ఉత్తరం ఇచ్చేవాడు ఒక అతను ఉన్నాడు. ఆయనే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయనే లోకమును జయించిన దేవుడు, లోకమును జయించినటువంటి సృష్టికర్త, రక్షకుడు, పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి రక్షణను గూర్చి ఉత్సాహం చేయండి, కానీ అనుకున్నది జరగనందుకు, మనము మొరపెట్టింది ఆలస్యం అవుతూ ఉన్నందుకు బాధపడుతూ దిగులు పడుతూ దినాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, మనస్సును పాడు చేసుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో నీకు నాకు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట అక్కడ చూడండి, అదే 20వ కీర్తనలోనే 6వ వచనంలో, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ రక్షణను గూర్చి నేను జయోత్సాహం చేస్తానని చెప్పి ఇప్పుడు ఎవరిని ఆయన రక్షిస్తాడు అని తెలియపరుస్తున్నాడంటే, ఇప్పుడు నాకు తెలిసింది ఎవరిని ఆయన రక్షిస్తాడు అని అంటే, యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షించునని నాకిప్పుడు తెలియదు. సో దేవుడు రక్షించాలి అంటే ఆయన చేత ముందు మనము అభిషేకించబడాలి. అభిషేకము అనంటే ఒక పనిని గురించి ఆ రోజుల్లో అభిషేకం చేసేవాడు. ఉదాహరణకి ఇజ్రాయేలుల మీద రాజుగా ఏర్పాటు చెయ్యాలి అని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, ఇజ్రాయేలుల కోరిక మేరకు వారికి అసలు రాజులను ఇవ్వాలని దేవునికి లేదు. వారు ప్రస్తుతానికి దేవుని ద్వారా ఎలా బ్రతుకుతూ ఉన్నారో అలా బ్రతకటమే మంచిది అని దేవునికి తెలుసు. వారు ఆ విధంగా ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు అని తెలుసు దేవునికి. అయినా వారు ఇతరులకు రాజులు ఉన్నట్టు మాకు రాజులు ఉండాలి అని వారు బలవంత పెట్టారు. అలా బలవంత పెట్టినటువంటి కారణాన్ని బట్టి సమూయేలు గారు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నాకు ఇష్టం లేదు, అయినా వారి కోరిక మేరకు, అయినా వారు అడుగుతున్నారు కనుక రాజులను ఇస్తానని చెప్పు అని చెప్పి ఒక సందర్భంలో సౌలు గాడిదలను వెతుక్కుంటూ వెళితే, అదంతా మనకు తెలుసు. ఆ సమయంలో ఆ సౌలును రాజుగా అభిషేకించారు. అంటే అభిషేకించటము అంటే ఒక పనికి వారిని ప్రతిష్ఠ చేయటం, ఒక పని కొరకు వారిని ఏర్పాటు చేయటం. కాబట్టి అప్పటిదాకా తన పని చేసుకుంటున్నాడు, కుటుంబ పని చేసుకుంటున్నాడు, గాడిదలను మేపుకుంటున్నాడు, ఏం చేసుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక పని నిమిత్తము సౌలును ఎన్నుకున్నప్పుడు అతన్ని అభిషేకం చేయమన్నాడు. సో అభిషేకించాడు అంటే ఆ క్షణము నుంచి అతడు ఒక పనికి ఏర్పాటు చేయబడ్డాడు. ఏంటి అంటే తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను అతడు పరిపాలించాలి, వారిని సంరక్షించాలి, వారి అవసరతలు అక్కర్లను తెలుసుకోవాలి, శత్రువులతో యుద్ధం చేయాలి. అంటే రాజు ఏమేం చెయ్యాలో ఆ పని నిమిత్తము ఈ వ్యక్తిని అభిషేకించారు. ఆ తర్వాత అతడు ఆ అభిషేకమునకు తగినటువంటి విధంగా ఆయన పని చేయలేదు. ఏ పని కొరకు ఏర్పాటు చేశాడో ఆ పని చేయకుండా ఆ పనిలో అన్ని లోపాలు ఉన్నాయి, ఆ పనుల్లో అన్నిట్లో కూడా తప్పులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఏ పని కొరకు ఎలా చెయ్యటానికి ఏర్పాటు చేశాడో, అభిషేకించాడో, ఆ పనిని అలా చెయ్యకుండా తన ఇష్ట ప్రకారం పని చేస్తున్నాడు. కానీ తన ఇష్ట ప్రకారమే చేస్తున్నాడు. అందులో దేవుడు పెట్టిన పద్ధతులు లేవు, కట్టడం లేవు. కాబట్టి అతని స్థానంలో దావీదును దేవుడు మరలా అభిషేకించాడు. సౌలును అభిషేకిస్తే దాని తగ్గట్టుగా జీవించలేదని అతని స్థానాన్ని దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. మరి దావీదు గారికి ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? అక్కడ అభిషేకిస్తున్నాడు. తైలపు కొమ్మును తీసుకొని అభిషేకించాడు. దావీదు గారు కూడా ఏం చేశాడు అంటే ఆయన కూడా తప్పు చేశాడు. కానీ దావీదు గారు తప్పు తెలుసుకొని తప్పును సరిదిద్దుకున్నాడు. దావీదు గారు కూడా దేవునికి ఇష్టం లేని దాన్ని ఇష్టపడ్డాడు. దేవుడు వద్దు అన్నదాన్ని చేయాలనుకున్నాడు, చేసేసాడు కూడా. ఇష్టపడ్డాడు, చేసేసాడు కూడా.
అయితే ఆ అభిషేకం మరలా కావాలన్నాడు. అందుకే నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. కాబట్టి నీ అభిషేకం నా యొద్ద నుండి తీసివేయకు. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, దేవుడు ఎవరిని అభిషేకిస్తాడో వాడిని రక్షించుకుంటాడని ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు 20వ కీర్తనలో. అంటే దేవుడు మనము మొర పెడితే దేవుడు నాకు మొరను వింటాడు. అంటే నాకు ఉద్యోగం కావాలి అని నేను దేవుడిని మొరపెడితే ఉద్యోగము నాకు ఇవ్వటానికి ముందు ఆయన నన్ను రక్షణ కార్యము కొరకు నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అభిషేకం అంటే ఏర్పాటు చేసుకోవటం. కాబట్టి సౌలుని ఏర్పాటు చేసుకున్న తర్వాత అభిషేకించాడు. దావీదు గారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత అభిషేకించాడు. అలాగే రక్షణ కార్యము నిమిత్తము రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి ఏ ఏ పనులు చేయాలో, ఎలా చేయాలో, ఏ సమయంలో చేయాలో వాటి కొరకు దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకుంటే, ఆ పని నిమిత్తము ఏర్పాటు చేసుకుంటే అప్పుడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. కాబట్టి దేవుడు తన అభిషిక్తుణ్ణి రక్షించుకుంటాడు అని నాకు ఇప్పుడు తెలిసినది అని చెప్తున్నాడు. అంటే మనము ఏదో ఒక విషయాన్ని కొరకు దేవుణ్ణి మొరపెడుతుంటే, అడుగుతూ ఉంటుంటే ఆయన చెప్పేది ఏంటంటే, నీ మొర నేను వింటున్నాను, కానీ ఆ మొరకు నేను జవాబు ఇవ్వాలంటే, నువ్వు అడిగింది నేను చెయ్యాలంటే, ఏ పని నిమిత్తము నేను నిన్ను రక్షించుకున్నానో, ఏ పని నిమిత్తమైతే నువ్వు రక్షించబడ్డావు అని అనుకుంటున్నావో ఆ రక్షణకు తగిన జీవితమును నీవు జీవించు అని చెప్తున్నాడు. సో రక్షణకు తగిన జీవితం ఏంటంటే ఆనందం. రక్షణలో ఉన్న ఆనందము నాకు మరలా పుట్టించు. అంటే రక్షింపబడిన వ్యక్తికి ఏ విషయంలో కూడా ఆనందమును కోల్పోడు. అన్ని విషయాలలో మనస్సు, హృదయము, శరీరం ఆనందంగా ఉంచుకుంటాడు. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే రక్షణ ఉంది చాలు, మిగతా ఏమిలో కూడా ఆనందం లేదని తెలుసు అతనికి. డబ్బు లేదండి నా దగ్గర, పొద్దున డబ్బు లేదు, సాయంకాలం డబ్బు వచ్చింది, మళ్ళీ ఆ డబ్బు ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఉద్యోగం ఉందండి, మళ్ళీ ఆ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఉద్యోగం లేదు, మరలా ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ రక్షణ మాత్రం ఎప్పటికీ ఉండేది మన దగ్గర ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణను బట్టి ఆనందంగా. కాబట్టి ఇక్కడ 5వ అధ్యాయంలో ఆ ప్రశ్నకు అర్థం ఏంటంటే, నీవు మొరపెట్టిన ఎడల నీకు ఉత్తరము ఇవ్వగలవాడు ఎవడు అంటే, నాకు డబ్బులు అవసరం ఉంది, ఎవడైనా ఇస్తే బాగుండు అనుకుంటే అందులో నీకు శాశ్వతమైన ఆనందం ఉండదు. ఇస్తాడు అది. ఇవాళ కాకపోతే రేపైనా నీకు డబ్బు దొరుకుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా నీకు బంగారం దొరుకుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా నీకు ఇల్లు దొరుకుతుంది. నువ్వు ఏదేదైతే ఉంటే బాగుండు అనుకుంటున్నావో ఇవాళ కాకపోయినా రేపైనా ఇస్తాడు. కానీ అందులో రక్షణలో ఉన్న ఆనందమంత ఆనందము అందులో ఉండదు. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు ఏవి కావాలనుకుంటున్నావో, ఇప్పుడు ఏవేవైతే ఉంటే బాగుండని అనుకుంటున్నావో అవన్నీ ఒకప్పుడు నువ్వు అవన్నీ కూడా ఒకప్పుడు దేవుని ద్వారా పొందుకున్నావో, ఇంకెవరి ద్వారా పొందుకున్నావో, నీ కష్టం ద్వారా పొందుకున్నావో, నీ దేని ద్వారా కానీ నువ్వు పొందుకున్నావు. కానీ సంతోషం లేదే, ఆనందం లేదే, నెమ్మది లేదే. కారణం ఏంటంటే వాటి దేంట్లో కూడా శాశ్వతమైన ఆనందం, సంతోషం లేదు. కాబట్టి ఈ రక్షణలో ఉన్న ఆనందం అనుభవిస్తూ మిగతా వాటన్నింటిలో కూడా మనం సంపాదించుకోగలం, మిగతా వాటన్నింటినీ కూడా మనం పొందుకోగలం. కానీ రక్షించబడకుండా మాత్రం మీరు ఏం పొందుకోవద్దండి, ఏం పొందుకోవద్దు. ఎందుకంటే అది ఎప్పటికీ కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు, అది దుఃఖాన్ని మిగిల్చి చేస్తుంది. ఈరోజు కూడా నీవు ఏ విషయంలో నేను దుఃఖపడుతున్నావంటే డెఫినెట్గా ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు రక్షించబడలేదు. యు హావ్ నాట్ రిసీవ్ ది సాల్వేషన్. రక్షణ పొందానన్న భ్రమలో నువ్వు ఉన్నావు.
ఎందుకంటే రక్షించబడిన వాడు వేరే దేని గురించి ఆలోచన చేయడు. రక్షించబడిన వాడు కేవలం రహస్య రాకడ గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు. మిగతా దేని గురించి ఆలోచన చేయడు. దాని కొరకు ఉంటాడు. మధ్యలో వస్తూనే ఉంటాయి. మధ్యలో డబ్బు రావచ్చు, బంగారం రావచ్చు, వెండి రావచ్చు, ఉద్యోగం రావచ్చు, ఇల్లు రావచ్చు, ఇంకా ఏవైనా రావచ్చు. వాటిని అనుభవిస్తూ ఉంటాడు అంతే. కానీ వాటి మీద మనసు పెట్టి వాటిని సంపాదించుకోవాలని మాత్రము అనుకోడు రక్షించబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరి వలన నీకు ఉత్తరము వచ్చును, ఎవడు నీకు ఉత్తరం ఇవ్వగలడు అంటే యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఎలా ఉత్తరం ఇచ్చును గాక? నీ కోరిక, నీ ఆలోచన యావత్తు కూడా సిద్ధింపచేసి వాటన్నిటినీ కూడా ఆయన నీ జీవితంలో నెరవేర్పులోనికి తెచ్చును గాక. అయితే రక్షణను బట్టి జయోత్సవంలో ఉన్న ఆనందమును అనుభవించండి. ఆ ఆనందమును అనుభవించడం లేదు అని అంటే ఇంకా రక్షించబడలేదు అని అర్థం. ఎందుకంటే దేవుడు ఆ రక్షణ కార్యము కొరకు ఎవరినైనా ఏర్పాటు చేసుకుని అభిషేకిస్తేనే వారు రక్షించబడతారు. మరి ఇది ఏర్పాటు చేసుకుంటాడా అంటే ఎస్. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి తీయండి. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 30వ వచనములో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. తన అభిషిక్తుని రక్షిస్తాడు. అంటే దేవుడు ఎవరిని ఏ పని కొరకు అభిషేకించుకుంటాడు అంటే రక్షణ కార్యము కొరకు నిన్ను అభిషేకించుకుంటే, నీ కుటుంబాన్ని అభిషేకించుకుంటే నిన్ను రక్షిస్తాడు. సో అభిషేకించును అన్నదానికి నిన్ను నిర్ణయించుకోవాలి, ముందు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. సౌలును నిర్ణయించుకున్నాడు గనక, సౌలును ఏర్పాటు చేసుకున్నాడు గనక సమూయేలుకు దేవుడు చెప్తున్నాడు, అగో సౌలు వస్తున్నాడు నీ దగ్గరికి, గాడిదలు పోయాయి, వాటిని వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు గనక ఆ గాడిదలు ఎక్కడుంటాయో ఎక్కడ దొరుకుతాయో చెప్పు, కానీ దానికి ముందు నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పని కొరకు అభిషేకించు అని అన్నాడు. కాబట్టి దేవుడు సౌలును అభిషేకించడానికి ముందు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అలాగే దావీదు గారు. సో వాళ్ళని రాజుగా ఏర్పాటు చేసుకున్నాను. కానీ మనల్ని రక్షణ కార్యము కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు రక్షించబడితే రేపు మనము రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము వివాహం చేసుకుంటాం. మనం రాణులుగా గుర్తింపు పొందుతాం. పరలోక రాజ్య భోగాలను మనం అనుభవిస్తాం. అది అక్కడ చక్కగా రాశాడు 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. అంటే అక్కడ ఒక సీక్వెన్స్ చెప్తున్నాడు. డైరెక్ట్గా నీతిమంతులుగా తీర్చబడ్డారండి అని చెప్పలేదు అక్కడ. నీతిమంతులుగా తీర్చబడాలంటే ముందు నీవు నిర్ణయించబడాలి. నీతిమంతులుగా మార్చబడటానికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిర్ణయించుకోవాలంటే నీకు దేని మీద కూడా ఆశ ఉంటే వాటన్నింటిని చంపేయాలి. కాబట్టి సౌలుని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? తాను పోగొట్టుకున్నవి వెతుక్కుంటూ పోతూ ఉంటుంటే అప్పుడు నిర్ణయించుకున్నాడు. పోగొట్టుకున్నవి వాటితో పాటు అతన్ని రాజుగా కూడా నిర్ణయించుకున్నాడు. అంటే తాను ఏ పని నిమిత్తం వెళ్తున్నాడో అది జరిగింది, దేవుడు ఏ పని నిమిత్తం అనుకున్నాడో అది జరిగింది. సో మనం అనుకున్నది జరగాలంటే దేవుడు అనుకున్నది మన జీవితంలో జరగాలి. నేను అనుకున్నది మాత్రమే జరిగి దేవుడు అనుకున్నది నా జీవితంలో జరగలేదు అనుకోండి, నేను అనుకున్నది జరిగినా అది ఎప్పుడు కూడా నాకు సంతోషాన్ని ఇవ్వదు. జరగనప్పుడు ఎంత దుఃఖపడతానో, జరగనప్పుడు ఎంత బాధపడతానో, జరిగిన తర్వాత అంతకంటే రెట్టింపు దుఃఖాన్ని పొందుతాను, అంతకంటే రెట్టింపు బాధను పొందుతాను. నేను అనుకున్నది జరిగిన తర్వాత చెప్తున్నాను. అలాగే నీవన్నా సరే, ఎవరైనా రక్షించబడకుండా, ఎవరైనా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించకుండా, వారి వారి ఇష్టాలను నెరవేర్పులోనికి ఏ విధం చేతనైనా తెచ్చుకున్నా అది ఎప్పుడు కూడా మనశ్శాంతిని ఇవ్వదు. సో
ఎవరు నీకు ఉత్తరం ఇవ్వగలడు అంటే, ఏ విధమైన ఉత్తరం ఎవడైనా నీకు ఇవ్వగలడా? మనశ్శాంతితో కూడినటువంటి అవసరత ఎవడైనా నీకు తీర్చగలడా? శాశ్వతమైనటువంటి పరిష్కారం ఎవడైనా చెయ్యగలడా అంటే ఒక్కరే ఒక్కరు చేయగలరు. అదే మన తండ్రి, సృష్టికర్త అని ఆనాడు యోబు గారికి తెలియజేశారు. ఈరోజు నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నారు. యోబు గ్రంథం అదే 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? మనుషులు ఎందుకు పుడుతున్నారో, ఎందుకు బ్రతుకుతున్నారో ఓ మాట చెప్తాడు ఇక్కడ 7వ వచనంలో. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచూ ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక మనిషి పుట్టాడు అంటే ఆ పుట్టుక ఎందుకు పుట్టాడు అని దేవుడు తన బైబిల్లో రాయించాడు. అంటే ఇప్పుడు నేను పుట్టాను, నేను ఎందుకు పుట్టాను అని నేను తెలుసుకున్నాను ఆలస్యమైనప్పుడు. చిన్నతనంలో నాకు తెలియలేదు, నాకు అప్పుడప్పుడు జ్ఞానం వస్తున్నా నాకు తెలియలేదు. అప్పుడు నాకు శ్రమలేంటేనే తెలియదు. నేను అనుకున్న దానికంటే అన్ని ఇస్తున్నారు. చాక్లెట్ ఇవ్వంటే చాక్లెట్ ఇస్తున్నారు, బిస్కెట్లు ఇవ్వంటే బిస్కెట్లు ఇస్తున్నారు, కొత్త బట్టలు కావాలంటే కొత్త బట్టలు కొని అన్ని టైం దొరుకుతున్నాయి. అబ్బా, నేను మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ సుఖమును అనుభవించడానికి అన్నాను. కానీ అది శాశ్వత కాలం వరకు ఉండదు అని తర్వాత అర్థమైంది. కాబట్టి ఒక వ్యక్తి భూమి మీద పుట్టాడు అంటే ఆ వ్యక్తిని దేవుడు శ్రమను అనుభవించటానికి మాత్రమే పుట్టిస్తున్నాడు. కానీ ఆ శ్రమల్లో ఒక పని జరుగుతుందని చెప్పాడు. ఇక మనుషులు శ్రమలు అనుభవించడానికే పుడతారు అని ఇక మనకు తెలిసిందనుకోండి, ఇక ఎవ్వరు కూడా మనుషులను కనరు. నేను పిల్లల్ని కనాలెందుకు, వారిని ఈ కష్టాలు అనుభవించేటట్టు చెయ్యాలెందుకు అని పెళ్ళిళ్ళు చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా పిల్లల్ని కనరు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా, పుట్టాడు మనిషిగా అంటే వాడు శ్రమను అనుభవించాల్సిందే. నువ్వు ఎంత మనుషులను సుఖపెట్టాలనుకున్నా, నువ్వు ఎన్ని త్యాగాలు చేసి, నువ్వు ఎంత కష్టపడి ఆ పుట్టినటువంటి వ్యక్తులకు కష్టమంటే ఏంటో తెలియకుండా నువ్వు పెంచాలనుకున్నా పెంచలేవు. అది జరిగే పని కాదు. ఎప్పుడో ఒక సమయంలో అనుభవించాల్సిందే. ఆ కష్టమును, ఆ శ్రమను అనుభవించుటలో నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే రక్షణ అనేటటువంటి ఒక కార్యము కూడా ఉంది అని. ఈ బ్రతుకు ముగించబడిన తర్వాత ఇంకొక బ్రతుకు ఉందని ఆ శ్రమ అనుభవం ద్వారా తెలియచేయటానికి, తెలుసుకోవటానికి. అయితే చూడండి, మనిషి పుడుతున్నాడు దాని కొరకే, శ్రమను అనుభవించడానికి. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. దట్స్ ఆల్. శ్రమ అనుభవించడానికే పుడుతున్నావు. నువ్వు అనుకున్నది జరగకుండా ఉండటానికే పుడుతున్నావు. నువ్వు అనుకున్న సమయంలో జరగకుండా ఉండటానికే బ్రతుకుతూ ఉన్నావు. అయినా సరే ఆ సమయంలో ఏం చేయమన్నాడంటే దేవునినే నువ్వు ఆశ్రయించు. వెయిట్ ఫర్ హిస్ టైం. దేవుడి దగ్గరికి రా. దేవుడు ఎప్పుడు ఇస్తానంటే, ఎలా ఇస్తానంటే అలా ఆ సమయంలో తీసుకో. ఎందుకంటే కష్టపెట్టేవాడు దేవుడే, బాధ పెట్టేవాడు దేవుడే, వాటిని అనుభవించేటట్టు చేసేవాడు దేవుడే. వాటిలో నుండి బయటికి తీసుకొని వచ్చి అంతకు ముందు ఉన్నటువంటి జీవితానికంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని కలగచేసేవాడు కూడా దేవుడే. ఎందుకంటే ఇప్పుడు యోబు దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అయ్యో 100 రూపాయలు లేవని బాధపడుతూ ఉన్నాడు. ఈ 100 రూపాయలే ఉన్నాయే, కానీ నా అవసరం చూస్తే 1000 రూపాయల అవసరం ఉంది అని బాధపడుతూ ఉన్నాడు.
200 నాకు కావాలి, 100 ఉంది, ఎలా 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 బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, నీకు కావలసిన 200 ఎవరి ద్వారా దొరుకును, ఎవరి వలన కలుగును అంటే అది యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఎలా అంటే ఆ 200ని పొందుకోవటమే కాదు, ఎందుకు కావాలనుకుంటున్నావో ఆ కోరికను కూడా దేవుడు తీరుస్తాడు, ఆ ఆలోచనను కూడా సఫలపరుస్తాడు. దానితో పాటు రక్షణలో ఉన్న ఆనందమును అనుభవించి దానికి సంబంధించిన జయ ఉత్సాహమును కూడా నువ్వు చేస్తావు ఈ రాత్రికాల సమయంలో. ఆ విధమైనటువంటి జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా చూపించడానికి దేవుడు కొద్దిగా నీకు బాధ అనుభవించేటట్టు చేశాడేమో, శ్రమ అనుభవించేటట్టు చేశాడేమో. అయితే దేవుణ్ణి ఆశ్రయించావు నా ప్రియ బిడ్డ, దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు తప్పకుండా నీ పక్షమున వ్యాజ్యమాడతాడు, నీకు కావాల్సింది తప్పకుండా ఇస్తాడు, నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపిస్తాడు. అందుకే అన్నాడు అక్కడ, దేవునికే నా వ్యాజ్యమును అప్పగిస్తాను, అంటే దేవునికే నా ప్రయత్నాన్ని అప్పగిస్తాను, దేవునికే నా పనిని అప్పగిస్తాను, నేను ఏమనుకున్నానో దేవునికి అప్పగిస్తాను. అప్పుడు దేవుడు ఆ పనిని చేసి పెడతాడు. సో యోబు చివరికి దేవునికి అప్పగించాడు, చివరికి దేవునికి మధ్యలో ఇక్కడ అప్పగించలేదు, బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. చివరికి దేవునికి అప్పగించుకున్నప్పుడు, వ్యాజ్యమంతా దేవునికి అప్పగించుకున్నప్పుడు తిరిగి అతన్ని 200లుగా దీవించను, మునుపున్న దానికంటే డబల్ బ్లెస్సింగ్స్ అంట. అంటే ముందు ఒక 10,000 రూపాయల జీతం ఉందనుకుందాం, ఆ 10,000 రూపాయలు ఉన్నటువంటి జీతం కలిగినటువంటి ఆ ఉద్యోగం కాస్త పోయింది. అయ్యో పోయింది అని బాధపడలేదు, అలా బాధపడకూడదు, అలా దిగులు పడకూడదు, అయ్యో ఎట్లయితుందో అని ఆలోచన చేయట్లేదు కనుకను దేవునికి అప్పగించేసావు. ఉన్నప్పుడు దేవునికి అప్పగించావు, ఉద్యోగం ఉన్నప్పుడు దేవునికి అప్పగించావు, రాబడి ఉన్నప్పుడు దేవునికి అప్పగించావు, లేనప్పుడు కూడా దేవునికి అప్పగించు. 10,000 ఉద్యోగం దగ్గర 20,000 రూపాయల ఉద్యోగం ఇస్తాడు, 20 దగ్గర 40 ఇస్తాడు, 40 దగ్గర 80 ఇస్తాడు. ఎందుకంటే నా దేవుడు డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు. కాబట్టి పాత నిబంధన ప్రకారంగా 200లుగా ఇచ్చేవాడు, కొత్త నిబంధన ప్రకారంగా 100 ఇచ్చేవాడు. క్రైస్తవ. సో ఆ విధమైన దేవుడు అప్పగించండి. నీవు మొరలిన ఎడల ఎవడు నీకు ఉత్తరం ఇవ్వగలడు. సో ప్రస్తుత నీ పరిస్థితి నువ్వనుకున్నట్టుగా ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు, ఉండదేమో అని భయపడకు. అంతకంటే మంచిగా, అంతకంటే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులను ఆశ్రయించలేదు, లోక సంబంధమైనటువంటి రాజులను, అధికారులను మనం ఆశ్రయించలేదు. మన సృష్టికర్తను, మన రక్షకుని, మన పరిశుద్ధాత్మని ఆశ్రయించాం. లేని దాని కొరకు మనం బాధపడటం లేదు. ఉన్న రక్షణను గురించి, ఉన్న మారు మనసును గురించి, మిగతావన్నీ అశాశ్వతమైనవి, ఇది మాత్రమే శాశ్వతమైనదని నమ్ముతూ దాంట్లోనే మనం ఆనందంగా జీవిస్తూ ఉన్నాం కనుక తప్పకుండా మన అవసరత ఎప్పుడుందో దానికంటే ముందే ఆయన 2 ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితమును అనుభవించే ఆ శుభవార్తను, ఆ మంచి వార్తను ఈ రాత్రికాల సమయంలో వినిపించిన ఉన్నాడని నమ్మి పూర్వకంగా ఈ వర్తమానమును నీ జీవిత అన్వయంలోనికి, నెరవేర్పులోనికి తెచ్చుకునేటటువంటి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక దాని అనుభవంలో కొనసాగించుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును కాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా తండ్రి ప్రభ, మేము మొరపెడితే, మా బాధ చెప్పుకుంటే, మా అవసరతల అక్కర్లు చెప్పుకుంటే తండ్రి ప్రభ వినేవాడు ఎవడు, విని ఉత్తరం ఇచ్చేవాడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు ఎవడు లేడు నాయన. తండ్రి ఆకలి అవుతుందంటే ఆకలిని తీరుస్తాడేమో, బట్టలు లేవంటే బట్టిస్తాడేమో, కానీ
బట్టతో పాటు నెమ్మదినివ్వమంటే, తిండితో పాటు నెమ్మదినివ్వమంటే, ఆనందాన్నివ్వమంటే, శాంతినివ్వమంటే, సమాధానాన్నివ్వమంటే, మారు మనసుతో కూడినటువంటి రక్షణ జీవితమును అనుభవంలోనికి తండ్రి ప్రభు తెచ్చుకునేటట్టుగా చేయమంటే, అది ఎవ్వడూ చేయలేడు నాయన. నీకు స్తోత్రం. ఈ కార్యం చేయటానికి పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి మా దగ్గరికి వచ్చావు, మాతో ఉండటానికి వచ్చావు, మాలో ఉండటానికి వచ్చావు. కాబట్టి మాలో ఉన్న నీవు ఎప్పుడు ఇస్తానంటే అప్పుడు, ఎప్పుడు చేస్తానంటే అప్పుడు తీసుకోవటానికి, చేయించుకోవటానికి, అప్పటి వరకు దుఃఖపడకుండా, బాధపడకుండా, వేదన పడకుండా, ఆందోళన చెందకుండా, దిగులు పడకుండా, నీవిచ్చినటువంటి మారు మనసుతో కూడినటువంటి ఈ పాప క్షమాపణకు సంబంధించిన ఈ రక్షణను గురించి జయోత్సవము చేస్తూ, ఆనందిస్తూ, సంతోషముతో ముందుకు సాగే ఆ గొప్ప భాగ్యం, అలాంటి ఆలోచన దృక్పథం మరలా ఈ రాత్రికాల సమయంలో నాకు, మాకందరికీ మీరు కలగచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మా జీవితంలో పోగొట్టుకున్నది ఏది కూడా శాశ్వతంగా పోగొట్టుకోవటానికి తండ్రి ప్రభు జరగలేదు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీవెన, రెట్టింపు సంతోషం, రెట్టింపు రాబడి, రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు తండ్రి ప్రభు మనశ్శాంతి పొందుకోవటానికి అని మా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రతి అవసరత నీకు తెలుసు, ప్రతి అక్కర తెలుసు నాయన. కాబట్టి ఏ సమయంలో ఏ అక్కర ప్రాముఖ్యమో ఆ అక్కర కొరకు తండ్రి ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నందుకు, ఆ విధమైనటువంటి విధంగా నీ ఏర్పాటును మమ్మల్ని అందరినీ కూడా పోషిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆ విధంగా జరిగించి, అలా జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దానికి విధేయత చూపించి, దాని ప్రకారంగా తండ్రి ప్రభు మనస్సులను సిద్ధపరచుకునేటటువంటి స్థిరమైనటువంటి మనస్సును తండ్రి ప్రభు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను, విశ్రాంతులను ఆయా బిడ్డలకు మీరు అనుగ్రహించండి, మాకును మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభు. లైవ్ ద్వారా వీక్షించినటువంటి బిడ్డలందరినీ, తర్వాత వీక్షించిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో వాక్కు ద్వారా దర్శించావని తండ్రి ప్రభు గ్రహించి దానికి లోబడుతూ ముందుకు సాగే అనుభవం మీరు కలగచేయండి. ఆ దినంలో ఆయా ప్రత్యేకమైన దినాలను జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి తండ్రి ప్రభు. నీ ప్రణాళిక నెరవేర్పులోకి తీసుకురండి. అస్వస్థను, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ప్రభు నానా విధాలను బట్టి సతమతం అవుతూ తండ్రి ప్రభు ఎన్నో ప్రయత్నాలు చేసి, లోక సంబంధంగా ప్రయత్నాలు చేసి తండ్రి ప్రభు ఈ పూట గడిస్తే చాలు, ఈ దినం గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు అని నీకు దూరంగా ఉండి తండ్రి ప్రభు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను తండ్రి ప్రభు ఈ రాత్రికాల సమయంలో వాటిని పూర్తిగా మార్చుకుని తండ్రి ప్రభు శాశ్వతమైనటువంటి తండ్రి ప్రభు మేలు నీ ద్వారా పొందుకునేటటువంటి విధముగా వారి బ్రతుకులను తండ్రి ప్రభు నీ స్వాధీనంలోనికి స్వీకరించుకోండి. నీవెవరినైతే తండ్రి ప్రభు ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకుంటావో వారిని పిలుస్తావు, నీతిమంతులుగా తీర్చుతావు, మహిమపరుస్తావు. ఆ దిశగా జరిగించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకుని మీ రాకడలో అనేకులను సిద్ధపరచడంలో మమ్మల్ని వాడుకుని మన యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా ప్రతినాడు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మిక ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును, కుటుంబస్తులకు, విషయ పిల్లలకును, వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైనటువంటి ప్రతి ఆత్మికమైన విశ్వాస జీవితంలోకి, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషక్తునికి, అభిషక్తురాలికి, లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. యేసు రక్తం వేయించండి, యేసు నామం వేయించండి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ వేయించి అపవాదికులనంత కొట్టి నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.